హాయ్ అండి, వెల్కమ్ టు ఆసియా వ్లాగ్స్. ఎప్పుడు క్యాబేజీ కర్రీయే కాదు, ఇలా క్యాబేజీ ప్లస్ ఎగ్ రెండూ కలిపి క్యాబేజీ ఎగ్ కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఈ వీడియో చూడండి ఎండ్ వరకు. కర్రీ కోసం మనము హాఫ్ క్యాబేజీ అయితే తీసుకుంటున్నాము. అలానే కొన్ని ఆనియన్స్ కూడా తీసుకోవాలి. సో ఈ క్యాబేజీ కర్రీ చాలా అంటే చాలా ఫ్రెష్గా కూడా ఉంది. సో అందుకోసం అని చెప్పేసి ఎప్పుడు నార్మల్గా మనం క్యాబేజీ కర్రీయే కాకుండా ఇలా క్యాబేజీ ఎగ్ కర్రీ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుండిద్ది. ఇప్పుడైతే నేను కటింగ్ అయితే చేస్తున్నానండి. సో ఇక్కడ మనము క్వాంటిటీ బట్టి అనమాట. సో ఇక్కడ నేను హాఫ్ క్యాబేజీ అయితే తీసుకుంటున్నాను. సో మీలో ఎంతమంది క్యాబేజీ ఎంత క్వాంటిటీ చూసుకోవాలి మీ ఇష్టం అనమాట. సో ఇక్కడ నేను హాఫ్ క్యాబేజీ తీసుకొని సన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను. మీలో ఎంతమందికి క్యాబేజీ ఎగ్ కర్రీ తిన్నారు అనేది కూడా కామెంట్ చేయండి. అలానే మా ఛానల్లో క్యాబేజీ పచ్చడి ఒకవేళ చూడకపోతే తప్పకుండా చూడండి, చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో ఒకసారి మీరు కూడా చూడకపోతే తప్పకుండా చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆసియా వ్లాగ్. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాము. అలానే 500 సబ్స్క్రైబ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ న్యూ ఇయర్కైనా మాకు 500 సబ్స్క్రైబర్స్ చేస్తారనుకుంటున్నాను. ఇక్కడ నేను సన్నగా అయితే క్యాబేజీని కట్ చేసుకున్నాను. చాలా సన్నగా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాము. కర్రీకి సరిపడా ఆనియన్స్ అయితే తీసుకోవాలి. సో దీంట్లో మనకి 3 ఆనియన్స్ సరిపోతాయి. అలానే 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర అయితే తీసుకోవాలండి. కొత్తిమీర నీట్గా వాష్ చేసుకోవాలి. సో ఈ వింటర్లో ఏంటంటే చాలా ఫ్రెష్గా వస్తున్నాయి. కొత్తిమీర చాలా ఫ్రెష్గా ఉంది, చాలా ఫ్లేవరబుల్గా ఉంది. సో ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు సన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను. సో ఇది ఎగ్ కర్రీ కాబట్టి, ఇదంటే ఎగ్ పురుటు అనుకోండి. సో ఇది రైస్లో కానివ్వండి, అలానే చపాతీలో కానివ్వండి చాలా బాగుండిద్ది. సో నేను ఇక్కడ ఆనియన్స్ని నీట్గా వాష్ చేసుకొని సన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ నైఫ్ ఎవరికైనా కావాలంటే కామెంట్లో లింక్ అని పెట్టిన లింక్ అయితే పోస్ట్ చేస్తాము. చాలా షార్ప్గా ఉంది. సో ఇది మేము మీషోలోనే తీసుకున్నామండి. దీంతోపాటు ఇంకా 2 నైఫ్స్ అయితే వస్తాయి. చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంది. ఇప్పుడు మొత్తం మనం కట్ చేసుకొని రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలి అనేది అయితే వీడియోలో ఉంటుంది. కంపల్సరీగా ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా కూడా అయిపోతుంది. ఇప్పుడు మనం కర్రీకి కావాల్సినంత బాండీ అయితే పెట్టుకోవాలి. స్టవ్ అయితే ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇది మనం సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసుకుంటున్నామండి. 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. సో ఇక్కడ మనకి కర్రీ అంటే మనం ఎక్కువ ఆయిల్ వేస్తున్నాము అనిపించిద్దేమో. సో మా కర్రీ కొంచెం ఎక్కువగా, సో అందుకోసం అని చెప్పేసి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పట్టిద్ది. తర్వాత కొంచెం వేడైన తర్వాత కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర అయితే వేసుకోవాలి. అంటే 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర. ఇక్కడ 3 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. కొన్ని కరివేపాకు రెబ్బలు అయితే వేసుకొని మనం మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. తర్వాత మనము కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకోవాలి. సో చాలా ఫైన్ చాప్ అయితే చేసుకున్నాము. సో ఆనియన్స్ కూడా వేసుకొని మనం మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఎప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు మనం ఉప్పు అయితే కంపల్సరీగా వేయాలి. ఉప్పు వేయడం వల్ల మనకి తొందరగా కుక్ అవ్విద్ది అనమాట. ఎప్పుడైనా ఈ టిప్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ తెలియకపోతే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉండిద్ది. సో ఎప్పుడు మనం ఆనియన్స్ తొందరగా కుక్ అవ్వాలంటే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ కొంచెం పుదీనా అయితే వేసుకోవాలి. సో ఈ వింటర్లో పుదీనా చాలా అంటే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. ఇక్కడ మనము 1/2 స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాము. ఈ టేస్ట్ చాలా బాగుండిద్ది అనమాట. అలానే చాలా సింపుల్గా ఉండిద్ది. ఎప్పుడైనా తినకపోతే కంపల్సరీగా ఇలా ట్రై చేయండి. చాలా బాగుండిద్ది. చపాతీ కర్రీలోస్ కానివ్వండి చాలా బాగుండిద్ది అనమాట. సో ఎప్పుడైనా మీరు తిన్నారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఇక్కడ మనము ఆనియన్స్ మంచిగా అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం కట్ చేసుకొని పెట్టుకున్న క్యాబేజీని అయితే వేసుకుంటున్నాము. చాలామందికి క్యాబేజీ ఇష్టం ఉండదు. సో ఇలా చేసుకుంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుండిద్ది అనమాట. సో ఇప్పుడు మనము క్యాబేజీ కూడా వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి అనమాట. ఆల్రెడీ మనము సాల్ట్ అయితే వేసుకున్నాం కాబట్టి తర్వాత మనం కర్రీ చేసేటప్పుడు లాస్ట్లో మనం టేస్ట్ చేసుకొని మళ్ళీ సరిపోయినది చూసుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం క్యాబేజీ మంచిగా అయితే కుక్ అవ్వాలి కదా. సో తొందరగా కూడా కుక్ అయిపోయింది క్యాబేజ్. సో ఈ క్యాబేజ్తో మీకు ఎలాంటి రెసిపీస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి. మేము అది కొత్తగా అయితే ట్రై చేస్తాము. సో మూత పెట్టుకుంటూ మనం 5 నిమిషాలకు ఒకసారి తీసుకొని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట. క్యాబేజీ మనకి కొంచెం స్మెల్ అయితే వచ్చింది. సో అంతా స్మెల్ పోయే వరకు మనం మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. మినిమం ఒక 15 మినిట్స్ అయితే పట్టిద్దండి. 5 మినిట్స్కి ఒకసారి మనం మూత పెట్టుకుంటూ కుక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ మనకి క్యాబేజీ
క్యాబేజీ ఫ్రై కొంచెం అయిందనమాట. ఇక్కడ మనం పసుపు అయితే వేసుకుంటున్నాం, 1/2 స్పూన్ పసుపు. అలానే టేస్ట్కి సరిపడా కారం అయితే వేసుకోవాలి. మీకు స్పైసీగా కావాలంటే స్పైసీగా, లేకపోతే నార్మల్గా కావాలంటే నార్మల్గా అయితే వేసుకొని మీరు చేసుకోవచ్చు. మేము ఇక్కడ 2 స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నాను. 1 స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకుంటున్నామండి. అలానే 1 స్పూన్ ఫ్రెష్ ధనియాల పౌడర్ అయితే వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు మనం ఫ్రెష్ ధనియాల పౌడర్ వేసుకుంటే చాలా అంటే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉండిద్ది కర్రీ. తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా క్యాబేజీ ఎగ్ కర్రీ. సో ఇప్పుడు మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని మనం వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనము క్యాబేజీ మంచిగా కుక్ అయిపోయింది. సో మంచిగా కుక్ అయిపోయిన తర్వాత దీంట్లో మనం ఎగ్స్ అయితే వేసుకుంటున్నాము. సో మీరు ఎంతమందికి ఎంత కర్రీ కావాలనేది చూసుకొని మీరు ఎగ్స్ అయితే వేసుకోవాలి. సో మా ఫ్యామిలీ కొంచెం పెద్దది, కొన్ని మనం ఎక్కువే వేస్తున్నాం అనమాట. సో ఇక్కడ మనకి ఒక 7 or 8 ఎగ్స్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మేము 7 ఎగ్స్ అయితే వేసుకొని ఒకసారి మనం ఆల్రెడీ ఫస్ట్ ఏంటంటే క్యాబేజీ మంచిగా కుక్ అవ్వాలన్నమాట. మంచిగా కుక్ అవ్వకపోతే మళ్ళీ మనకి కచ్చపచ్చగా తగులుతూ ఉండిద్ది. సో అందుకోసం 70% కానీ 80% మన క్యాబేజీ మంచిగా కుక్ అయిన తర్వాత ఎగ్ వేసుకోవాలి. సో ఎగ్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఒక 30% ఎగ్ వేసిన తర్వాత మనకి కుక్ అయిపోయింది అనమాట. సో ఇలా మనం మంచిగా ఎగ్ని కూడా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే ఎగ్ మనకి నీసు వాసన వచ్చి టేస్ట్ తెలిసిద్ది. సో ఇలా మనకు పేషెన్సీ ఒక 20 minutesలో మనకు కర్రీ అయితే రెడీ అయిపోయింది అండి. చాలా సింపుల్, చాలా ఈజీ అనమాట. టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవ్వడం కోసం ఇక్కడ కసూరి మేతి మనము చేత్తో మెదుపుకుంటూ పైనుంచి అయితే వేసుకుంటున్నాము. ఈ కసూరి మేతి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుండిద్ది అనమాట. అలానే మీ ఒకవేళ లేకపోతే మీ దగ్గర, ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకొని లేకపోతే లేదు, కంపల్సరీగా వేయాలని అయితే ఏమీ లేదు. ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా సాల్ట్ మనము స్టార్టింగ్లో వేసాము, తర్వాత టేస్ట్ చూసుకొని వేసుకోవాలి లాస్ట్లో అని చెప్పేసి. సో కొంచెం మనకి సాల్ట్ తక్కువైంది. మళ్ళీ మా అత్తయ్య ఏంటంటే సాల్ట్ అయితే వేసుకొని మొత్తాన్ని మంచిగా కలుపుకొని ఇక్కడ ఒక స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాల ముందు పైనుంచి అయితే లెమన్ స్క్వీజ్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే అక్కడక్కడ మనకి పులుపు తగులుతూ ఉండి టేస్ట్ చాలా బాగుండిద్ది. చాలా అంటే చాలా బాగుందండి కర్రీ అయితే. రైస్లో అయితే సూపర్ కాంబినేషన్ అనమాట. ఎప్పుడైనా మనం పప్పుచారు చేసుకున్నా, సాంబార్ చేసుకున్నా, లేకపోతే రసం చేసుకున్నా, ఇలా మనము సైడ్లో ఈ డిష్ ఉంటే చాలా బాగుండిద్ది. ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. సో మనం స్క్వీజ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని మంచిగా అయితే కలుపుకోవాలి. సో ఇక్కడ మనము ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరని అయితే పైనుంచి అయితే వేసుకుంటున్నాము. సో ఫైనలీ ఎంతో సింపుల్ డిలీషియస్ అయిన క్యాబేజీ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. సో నేనైతే ఇది సెకండ్ టైం అనుకుంటా టేస్ట్ చేయడం. ఒకసారి చేశారు మా అత్తయ్య. సో చాలా బాగుందండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఒక 10 minutes కావాలండి, మనం కట్ చేసుకొని పెట్టుకుంటే టపటపా అన్నీ అయిపోతాయి అనమాట. సో దీంతో కాంబినేషన్ సాంబార్, మా అత్తయ్య చేసిన సాంబార్ చాలా బాగుండేది. సాంబార్ కానివ్వండి, టమాటా పప్పు కానివ్వండి, పప్పు అయితే ది బెస్ట్ అనమాట మా అత్తయ్యది. సో ఇక్కడ సాంబార్ అయితే రెడీ అయిపోయింది. సో మనకి సాంబార్కి కాంబినేషన్ ఎగ్ క్యాబేజీ కర్రీ అనమాట. సో మీరు కూడా ఈ కాంబినేషన్ నచ్చిద్ది అనుకుంటున్నాను. సాంబార్ అంటే మా అత్తయ్య ఫస్ట్ చాలా బాగుండిద్ది, చాలా టేస్టీగా ఉండిద్ది. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మా అత్తయ్య స్టైల్లో సాంబార్ కూడా మీకు నేను చూపిస్తాను. చాలా బాగుండిద్ది, చాలా సింపుల్గా కూడా ఉండిద్ది. సో పెద్దవాళ్ళు ఏది చేసినా చాలా టేస్టీగా ఉండిద్ది కదా. సో నేనైతే ఫస్ట్ క్యాబేజ్ అయితే వేసుకొని తింటున్నాను. సో టేస్ట్ అయితే అసలు కారం కానివ్వండి, ఉప్పు కానివ్వండి పర్ఫెక్ట్గా ఉంది. టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేస్తారనుకుంటున్నాను. ఎప్పుడు నార్మల్ ఎగ్ కర్రీ కానివ్వండి ఇలా చేయకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుండేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆసియా వ్లాగ్స్. థ్యాంక్ యూ, బాయ్.